హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు యువాన్ అన్ఫిల్టర్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాగతం. ఈరోజు మే 1. ఇప్పుడు జూన్ వస్తే 2026 సగం అయిపోతుంది. అంటే ఇయర్ సగం అయిపోయింది. అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొంచెం కొత్తగా చేస్తూ ఉండాలి. అంటే క్రియేటివ్ వర్క్ అయినా, లేదంటే ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం బెటర్ చేసుకోవడం కానీ, అటు సైడ్ ఆలోచించాలి. సో ఈ ఇయర్ నేను అనుకుంటున్న వాటిలో ఆల్మోస్ట్ వెళ్తుంది ముందుకి. కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం క్రియేటివ్ వర్క్ అంటున్నాం అంటే యూట్యూబ్ గురించి మాట్లాడదాం. నా ఛానల్ గురించి కొన్ని విషయాలు చెప్తా. నేను నెక్స్ట్ 6 months ఒక స్ట్రాటజీ తీసుకొని వెళ్తున్నా. ఏదన్నా చేయాలంటే కొంచెం ఒక విజన్, ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఇవన్నీ తీసుకొని ముందుకెళ్తే మన ఫైనల్ గోల్ ఏదైతుందో దాన్ని అసెస్ చేసుకోవచ్చు, ఎంత రీచ్ అవుతున్నాం, ఎంత పోతున్నాం అని. సో చూపిస్తాను నేను మీకు నా స్ట్రాటజీ. ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక విషయం చెప్పేది ఏంటంటే, నేను జూన్ వరకు పెట్టుకున్నా 100 subscribers రీచ్ అయితే జూన్ టార్గెట్ పెట్టుకున్నా. ముందే వచ్చేసింది అది. కాకపోతే ఇయర్ ఎండింగ్ కొంచెం గోల్ అప్, ఒక స్టెప్ మీదకి వెళ్దాం. స్టెప్ మీదకి వెళ్ళి వాట్ యూ కాల్ ఇట్, ప్రణాళిక. ఓకే, అది చేద్దాం, చెప్తా. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి ఒక మంచి కమెంట్ వచ్చింది, చూపిస్తాను మీకు. నిఖితా నీతి, ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యువర్ వీడియో ఫ్రమ్ ఫ్యూ మంత్స్. యూ స్టార్టెడ్ చేంజింగ్ మై వే ఆఫ్ థింకింగ్. థ్యాంక్ యూ. అది బాగుంది కదా కామెంట్. ఇట్లాంటి కామెంట్స్ చూస్తుంటే ఎక్కడో తెలియని హ్యాపీనెస్. ఓకే, మన ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ క్యాజువల్ ఏదో వ్లాగ్ చేద్దామని కాదు, కొంచెం స్టార్టింగ్లో డైరెక్షన్ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒక చిన్న ఏమంటారు కన్ఫ్యూజన్ ఉండేది ఎప్పుడు, అసలు ఏం మాట్లాడదాం అని. తర్వాత ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, మనం యూజువల్గా వ్లాగింగ్లో మనం ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఫ్యూజన్గా తీసుకొచ్చి చేయొచ్చు వీడియోస్. నాట్ జస్ట్ కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడడం అట్లా కాకుండా, లైఫ్ స్టైల్లో యూజువల్గా డైలీ లైఫ్లో క్యాజువల్గా బ్లాగింగ్ స్టైల్లో మనం మంచి సొసైటీ గురించి, పాలిటిక్స్ గురించి, ఎకానమీ గురించి, జియో పాలిటిక్స్ గురించి, హిస్టరీ గురించి, ఫిలాసఫీ గురించి ఇవి కూడా మాట్లాడవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ ఒక డైరెక్షన్ దొరికింది నాకు. ఈ ఫార్మాట్లో వెళ్దాం ముందుకని. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. కాకపోతే నా ఛానల్లో ఒక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే, నేను ఆడియన్స్ తెలుగు కాబట్టి తెలుగులో బుక్ రీడింగ్ హ్యాబిట్ ప్రమోట్ చేస్తున్నాను. ఓకే, అది మీరు చూస్తే తెలుస్తుంది. బుక్స్ ప్రమోట్ చేయడం కానీ ఆ హ్యాబిట్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బుక్స్ చదవాలని, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. మేబీ నా వీడియోస్ చూసిన తర్వాత వీడియో చదువుతుండ్రా, మనం కూడా చదువుదాంరా అని ఒక థాట్ వస్తుంది. సో అది ఇట్లాంటి కామెంట్స్ మంచిగా, బ్యాక్గ్రౌండ్లో మమ్మీ ఉంది, ఇట్లాంటి కామెంట్స్ మంచిగా ప్రేరేపిస్తాయి ఇంకా మంచి కంటెంట్ ముందుకు తీసుకురావడానికి. ఎస్, ఓకే, ఇది మన యూట్యూబ్ స్టాట్స్. ఓకే, 119 subscribers. ఈ సోషల్ బ్లేడ్ వెబ్సైట్. 119 subscribers, మొత్తం ఛానల్ వ్యూస్ ఇది, వీడియోస్ 48. ఇది షార్ట్స్తో కలిపి అనుకుంటా. ఛానల్ స్టార్ట్ అయిన డేట్ ఇది. ఎనీవే, ఇక్కడ చూడండి, లాస్ట్ 1 monthలో 30 daysలో మనకు వచ్చిన వ్యూస్ 1.3K, 1300 వ్యూస్ మాత్రమే. అంటే ఇప్పుడు నా అప్లోడింగ్ రేట్కి లైక్ వీక్లీ 2 or 3. సబ్స్క్రైబర్స్ 7. సో దీంతో డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 190-180 దగ్గరకు వస్తుంది. ఒక సబ్స్క్రైబర్ రానికి 180 వ్యూస్. ఓకే, సో డైలీ యావరేజ్ మన ఛానల్కి డైలీ యావరేజ్ వ్యూస్ 44, విచ్ ఈస్ మినిస్క్యూల్, నాట్ సో ఇంప్రెసివ్. దీన్ని మనం ఒకవేళ డైలీ యావరేజ్ 300 చేసినామంటే 185, 190కి ఒక సబ్స్క్రైబర్ కాబట్టి 300 చేసినామంటే ఆల్మోస్ట్ 2 subscribers పర్ డే. సో గోల్ ఏంటంటే దీన్ని డైలీ యావరేజ్ వ్యూస్కి 44 నుంచి 300 చేయాలి, ఓన్లీ ఫ్రమ్ లాంగ్ ఫామ్ వీడియోస్, నాట్ షార్ట్స్. ఓకే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు,
ఇంత దీని గురించి ఆలోచించాలి, ఎందుకు అవసరమా ఇంత ఆలోచించడం అంటే, మనం ఏదన్నా పని చేస్తే దానికి ఒక మెట్రిక్స్ ఉండాలి మెజర్ చేసుకోవడానికి. మనం అనుకున్న గోల్ రీచ్ అవుతున్నామా లేదా అని. ఇప్పుడు అదేంటంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. యూట్యూబ్‌లో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ 8% ఉన్నాయి. అంటే టాప్ 8-10% ఛానల్స్‌కే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఓకే. మనం ఇందులో కూడా లేము. 10,000 సబ్స్ ఉంటే టాప్ 4-6%. 50,000 సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా టాప్ 1%. ఈ 100కి ఇవన్నీ లైట్. ఇక్కడ వరకు ఇంత ఆలోచించొద్దు. మన ప్రైమరీ టార్గెట్ ఇది. మనం ఏ పని చేసినా టాప్లో ఉండాలి. టాప్ 10%, 1% ఇట్లా ఆలోచించి ఏ పనన్నా చేయాలి. సో అది సీన్. ఈ ఇయర్ సగం అయిపోయింది. నెక్స్ట్ 6 మంత్స్ ప్రణాళిక ఇది. ఓకే. మీరు కూడా లైఫ్లో ఏదైనా చేసినప్పుడు, చేద్దాం అనుకుంటున్నప్పుడు దానికి ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకోండి, ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి. అప్పుడే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వచ్చినప్పుడు అది మనం రీచ్ అవుతున్నాం స్లోగా అని అనిపించినప్పుడు మనం ఇంకా పుష్ చేస్తాం. సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అది వచ్చిందంటే మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది ముందుకెళ్ళాలని. లైక్ 2026లో వన్ ఆఫ్ ది గోల్ ఇది మీకు చూపించిన ఓపెన్గా, అది మ్యాటర్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, tighten your seat belts because we are off for an adventure full of ambiguity and uncertainty. All right. So yeah, that's it for the video. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ థ్యాంక్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ చేద్దాం. ఇంకా మీరు కూడా ఇయర్ ఎండ్ అవుతుంది, మీ దాంట్లో మీకు ఒక విజన్ బోర్డ్ అనేది ఉంటే, లేకపోతే గోల్స్ ఏమైనా పెట్టుకుంటే వాటి గురించి కామెంట్స్లో చెప్పండి. మీరు ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు, అది ఎంతవరకు వచ్చింది. మీరు అట్లా కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చూస్తారు. లైక్ వాళ్ళకి కూడా అందరూ ఏదో ఒకటి చేస్తారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలనే ఒక మోటివేషన్ వస్తుంది. యా, బాయ్.